మెసేజ్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. ఇది 4వ సారి మేము రావడము. ఇలా మేము ఎన్నిసార్లు తిరగాలి? సచివాలయంకి వెళ్తే మీకు అపాయింట్మెంట్ ఉందని అడుగుతారు. బట్టి విక్రమ సార్ మేము డిప్యూటీ సీఎం కలవాలని పోతే మీకు అపాయింట్మెంట్ ఉందని అడుగుతారు. ఎట్లా తీసుకోవాలి అపాయింట్మెంట్? మేము నిరుద్యోగులం, ఎన్నో ఆర్థిక ఆకలి కష్టాలు అనుభవిస్తూ చదువుతున్నాము. ఈ రోజు పని చేస్తేనే రేపు చదువుకోగలరు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నాము. అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం ఎన్ని రోజులు తిరగాలి? ఇట్లా ప్రజాభవన్ అని, సచివాలయం అని, సీఎండీ ఆఫీస్ అని ఎన్నిసార్లు తిరగాలి? జేఎల్ఎం రిక్రూట్మెంట్ లో భారీ అక్రమాలు జరిగినాయి. ఒక్కో జాబుకు 30 లక్షల చొప్పున అమ్ముకున్నారు. ఒక్కో జాబుకు అన్ని మెయిన్ పేపర్ లో వచ్చింది. ఒక్కొక్క జాబుకు 30 లక్షల చొప్పున అమ్ముకున్నారు. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్ ఒక్కడే కరెక్ట్ వార్తలు రాస్తుంది. మిగతా న్యూస్ పేపర్ అన్ని ఈ పెట్టుబడిదారుల కట్టు కథలకు పుట్టిన విషముద్రికలు వ్యాస్ పేపర్ అన్ని. ఏ ఒక్క న్యూస్ పేపర్ కానీ, ఏ ఒక్క ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ నిజం రాయట్లేదు. మేము మా తరఫున పోరాడేది ఒకటి ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్. మా అందరి తరఫున జేఎల్ఎం 1:2 క్యాండిడేట్ తరఫున ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎక్సెప్ట్ ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్ వస్తాయి. ఏ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇట్లా మా తరఫున రాయట్లేదు, న్యూస్ రాయడం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సమస్య ఏంది? ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? తెలంగాణ స్టేట్ అన్ని జిల్లాల నుంచి వచ్చినాం సార్. మేము ఈ ప్రజాభవన్ రావడం ఇదో 4వ సారి. ఇంతవరకు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా మా అప్లికేషన్ ఎలాంటి అక్నాలజ్మెంట్ లేదు. ఫోన్ కాల్ చేస్తాంటారు, ఫోన్ లేదు, ఏం లేదు. మా సమస్య పరిష్కారం కావడం లేదు. సీఎండీ ఆఫీస్ పోయాం, సచివాలయం పోయాం, ఇంతవరకు ఎలాంటి ఆన్సర్ లేదు మా తరఫున. ప్రజాపాలన తీసుకొచ్చి అంటున్నారు కదా, మరి ఇక్కడ ఇలాంటి ఇంత పెద్ద ప్రజాపాలన మీ సమస్య ఎక్కడ పోయినా మాకు అర్థమవుతలేదు. ఇక్కడికి రావడం 4వ సారి. మీరు ఎందుకు కావట్లేదు? అది వాళ్ళకే తెలియాలి సార్. ఏం చెప్తున్నారు అధికారులు? మాకు జేఎల్ఎం రిక్రూట్మెంట్ లో అన్యాయం జరిగిందని మేము అప్లికేషన్ ఇస్తున్నాం సార్. వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మాకు ఎలాంటి అక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు. మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుంది అని చెప్తున్నారు కానీ ఈ 4 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం సార్, ఇంతవరకు ఏం లేదు. ఇది 4వ సారి రావడం. మెసేజ్ వస్తుందని అన్నారు కదా, మెసేజ్ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఒకసారి మెసేజ్ వచ్చింది సార్, మిగతా ఏ టైంలో మెసేజ్ రాలేదు. మీ ప్రజావాణిలో మీ అప్లికేషన్ స్వీకరించామని అంతే వచ్చింది, అంతే సార్. న్యాయంగా ఏం కావాలంటారు మీకు? మా జేఎల్ఎం 1:2 క్యాండిడేట్స్ కు న్యాయం జరగాలి సార్. ఆర్టిజన్స్ కు 20 మార్కులు ఇవ్వడం వల్ల మాకు రావాల్సిన జాబ్ మొత్తం వాళ్ళకు పోయాయి. సో మాకు ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన వాళ్ళతో ఫిల్అప్ చేస్తున్నారు వేకెన్సీస్ అన్ని, మాతో ఫిల్అప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఏదైతే గత ప్రభుత్వం తప్పిదాలు జరిగినాయని మెయిన్ గా నిరుద్యోగ యువత కలిసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది. మీ నిరుద్యోగ పట్ల ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం సార్, ఈ ప్రభుత్వం వస్తే మాకు నిరుద్యోగులు న్యాయం జరుగుతుందని. బట్ అలా ఏం కొడతలేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. ఏం అన్యాయాలు అక్రమాలు బయట పెట్టి ఒక్కొక్క జాబ్కు 30 లక్షల చొప్పున అమ్ముకున్నారు సార్. ఇది చూడండి సార్, ఒక్కొక్క జాబ్కు 30 లక్షల చొప్పున అమ్ముకున్నారు. దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని బయట పెట్టాలి అన్యాయాన్ని. అలాంటిది ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? ఎన్నిసార్లు ప్రజాభవన్కి వచ్చిన మీ సమస్యలు ఎందుకు తిరగట్లేదు? జేఎల్ఎం రిక్రూట్మెంట్ లో జరిగిన భారీ అన్యాయాలను అక్రమాలు బయట పెట్టి 1:2 క్యాండిడేట్స్ కు న్యాయం చేయాలి. అది మేము చెప్పాలనుకుంటున్నాం. 2009లో మాకు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని వాటర్ షెడ్ అసిస్టెంట్లుగా గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేయించుకోవడం జరిగింది. మమ్మల్ని 2250 జీతంతో భూగర్భ జలాలు పెంపొందించే కార్యక్రమంలో భాగంగా మేము చాలా పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పథక కాల పరిమితి ముగిసిందని చెప్పి అందరినీ కన్వర్ట్ చేసి వేరే పథకంలోకి PMKSYలోకి మమ్మల్ని మాత్రము తీసుకోలేదు. కావున మేము తీసుకొని మా కుటుంబాలను ఆదుకుంటుందని మాకు ఒకటి ఉపాధి కల్పిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాకు నమ్మకం ఉందని చెప్పి మేము ఈ ప్రజావాణిలో మేము దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. సార్, మీరు దయచేసి మా యొక్క గోడును ఆలకించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మాకు ఏదైనా ఉపాధి చూపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. అవును సార్. మా పై ఆఫీసర్లు ఉన్నారు సార్, టీఓలు కానీ, ఏపీఓలు కానీ, INCB టీఓలు కానీ, వాళ్ళను వేరే ఉపాధి హామీలకు అట్లా కొన్ని ఉద్యానవనములకు అట్లా కొంతమందిని సెటిల్ చేసారు. మమ్మల్ని ఇట్లా ఎక్కడనో అది ఉపాధి హామీలను లేకపోతే ఎక్కడనో NREGS పనిలో మమ్మల్ని సర్ది చేయాలని మేము కోరుకుంటున్నాం.